అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అలాగే ఈ మాఘమాసం యొక్క విశిష్టతను, చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. చంద్రుడు మకా నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అంటారు. మాఘం అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞ యాగాది క్రతువులకు శ్రేష్టమైన మాసంగా దీన్ని భావిస్తారు. మాఘాది పత్యాన క్రతువులను జరిగే మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఈ మాఘమాసంలో స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్ర స్నానంగా భావించి పాప పరిహారం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ సాంప్రదాయం. మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో తెలిపింది. మృకండ మహర్షి మనస్వినిల మాఘస్నాన పుణ్య ఫలితం వల్లనే కుమారుడైన మార్కండేయుడు మృత్యువులను జయించాడని మాఘ పురాణంలో ఉంది. మాఘస్నానాలకు అధిష్టాన దేవత సూర్యనారాయణమూర్తి. స్నానాంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. వివాహాది శుభకార్యాలకు ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాఘమాసంలో స్నానానికే అధిక ప్రాధాన్యత. మాఘ స్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్ లభిస్తాయి. ఆయుష్తో పాటు మంచితనం, ఉత్తమ శీలం లభిస్తాయని పద్మపురాణంలో పేర్కొన్నారు. మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసిన తర్వాత మీరు ఎవరినైనా సరే పూజించవచ్చు. శివకేశవుల్ని కానీ, లక్ష్మీదేవిని కానీ, లలితా పరమేశ్వరీదేవిని కానీ ఎవరినైనా సరే పూజించవచ్చు. ఇవాల్టి వీడియోలో లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలో మాఘ పౌర్ణమి రోజున చూపిస్తున్నాను. ముందుగా ఈ పూజను చేసే ముందు మనం పూజను ఎక్కడైతే చేస్తామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని, అలాగే పసుపు వినాయకుడిని కూడా ప్రతిష్ఠించుకోవాలి. దీపపు కుందులను కూడా సిద్ధం చేసుకుని ముందుగా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపారాధన చెయ్యాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి నమోస్తుతే అని దీపపు జ్యోతికి నమస్కారం చేసుకోవాలి. అలాగే దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేయాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుడిని పూజిస్తాం కదా. ఈ పూజలో కూడా పసుపు వినాయకుడిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పసుపు కుంకుమ సమర్పించి ధూపం దీపం చూపించి 2 అరటిపళ్లను కానీ చిన్న బెల్ల ముక్కను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి కర్పూర నీరాజనాన్ని కూడా వినాయకునికి సమర్పించాలి. ఇక్కడితో వినాయకుని పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. ఈ లక్ష్మీ అమ్మవారి ప్లేస్లో మీరు లలితా పూజను కూడా చేసుకోవచ్చు. పౌర్ణమి నాడు లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే గణపతి పూజను మనం ఏ విధంగా అయితే ధ్యానం, ఆవాహనం ఇలా చేశామో సేమ్ అవే ఉపచారాలతో లక్ష్మీ అమ్మవారి పూజను కూడా చెయ్యాలి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే వినాయకుడిని మనం ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం ఇలా అన్ని ఉపచారాలు చేయాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అంటే 108 నామాలు చదువుకుంటూ లక్ష్మీ అమ్మవారివి కుంకుమతో, పసుపుతో, పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, గోమతీ చక్రాలు, కాయిన్స్తో కానీ పువ్వులతో కానీ వెండి పువ్వులు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు. ఇవేమీ లేకపోయినా సరే పసుపు, కుంకుమ, పువ్వులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. లక్ష్మీ అమ్మవారిని పూజించడానికి ఈ ద్రవ్యాలే ఉండాలి, ఆ ద్రవ్యాలే ఉండాలి అనేమీ లేవండి. మన దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు పసుపు కుంకుమ మాత్రమే ఉన్నాయనుకోండి, ఆ పసుపు కుంకుమ మాత్రమే సమర్పించి పూజ చేసుకోవచ్చు. పువ్వులతో అయినా సరే చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ధూపం దీపం చూపించి తాంబూలాన్ని సమర్పించి నైవేద్యంగా వడపప్పు, పానకం, ఖర్జూరాలు, ఇంకా పాలు, మీ దగ్గర పళ్ళు, కొబ్బరికాయ ఇలా పరమాన్నం ఇలా ఏది అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి.
ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజను ఉదయం చేసుకున్న తర్వాత సాయంత్రం పూట వెన్నెల పారాయణ అంటే లలితా పారాయణ చేసుకోండి. చాలా మంచిదండి. వెన్నెల పారాయణ చేసుకుంటే అతి శీఘ్రంగా అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు శ్రమ అనుకోకుండా ఓపికగా కాచి చల్లార్చిన పాలలో యాలకులు పటికీ బెల్లం వేసి వెన్నెలలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే లలితా త్రిపుర సుందరి అమ్మవారి వల్ల చల్లని చూపు వల్ల అత్యంత శీఘ్రంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. 9 సార్లు చదవలేకపోయినా సరే కనీసం ఒక్కసారైనా సరే లలితా పారాయణ చేసుకోండి. పౌర్ణమి చాలా విశేషమైనదండి. ఇలా భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎంతోమంది భక్తులకు ఆమె కోరిన కోరికలు నెరవేర్చింది. మీకు ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది. ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎంతటి తీవ్ర సమస్య ఉన్నా సరే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు. తర్వాత ఆ పాలు ఇంట్లో వారందరూ కూడా తాగాలి, అంటే ప్రసాదంగా స్వీకరించాలి. లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ కూడా స్త్రీ ఆకారం ఏర్పడుతుంది. అలా 9 సార్లు పూర్తయిన సమయం వరకు మన శరీరాన్ని స్త్రీ ఆకారం చుట్టి ఉంటుంది. అంతసేపు ఒకే ఆసనంలో పారాయణ భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ స్త్రీ ఆకారం బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తూ అనుభూతి అయితే కలుగుతుంది. అది అనిర్వచనీయమైన అనుభూతి. ఒకసారి ఊహించండి, అమ్మవారు ప్రేమగా తన పిల్లల్ని ఒడిలోకి తీసుకుని లాలిస్తూ ఉంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా? శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు? అమ్మవారు కదా. ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది. ఇలా వెన్నెల పారాయణ ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్కసారైనా సరే చదవచ్చు. ఇలా చేయాలని సంకల్పం కలగడం కూడా పూర్వజన్మ సుకృతమే. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనడానికే ప్రతీక. ఏదైనా తీరని సమస్యలు లేదా కోరిన కోరికలు ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి. ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహం కోసం చెయ్యొచ్చు. 9 సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది. కనుక అలా చెప్పాను. శక్తి కొలది భక్తిగా ఒక్కసారైనా సరే చెయ్యొచ్చు. చంద్రోదయం తర్వాత చేయొచ్చు. బయట చేయడం కుదరని వారు అంటే చంద్రుణ్ణి పాలల్లో దర్శించి ఆ పాలను దేవుడి ముందు పెట్టుకుని కూడా చేయవచ్చు. వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు కాబట్టి అమ్మవారు రూపాన్ని పాలల్లో చూసి చంద్రునిగా భావించి పారాయణ చేసుకోవచ్చు. ఇలా మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే లక్ష్మీ అమ్మవారిని పూజించి ఈవినింగ్ అంటే సాయంత్రం పూట చంద్రోదయం అయిన తరువాత లలిత పారాయణ చేసి చూడండి. అసలు నిజానికి ఎంత అద్భుతంగా ఉంటుందో నేను మాటల్లో వర్ణించలేను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. గిన్నెలో పాలు పోసి చంద్రకిరణాలు పడేటట్లుగా ఆ పాలను అలా ఉంచి ఒక దీపం వెలిగించి తులసి కోట దగ్గర ఈ పాలను అక్కడ పెట్టి ఆ తర్వాత లలితా పారాయణ చేసుకోండి. ఆ తర్వాత ఆ పాలను చంద్రునికి ఇలా చూపించండి, అంటే నైవేద్యం పెట్టినట్లుగా చూపించండి. ఆ తర్వాత ఆ పాలను ప్రసాదంగా ఇంట్లోని వారందరూ స్వీకరించవచ్చు. అంతేనండి. మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే లక్ష్మీ అమ్మవారిని పూజించుకుని సాయంత్రం ఇలా లలితా పారాయణ అయితే చేసుకోండి. ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.